హ్యూమన్ సైకాలజీ ప్రకారం అండి ఏదైనా కంటెంట్లో ఎమోషన్సో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ డ్రామాటిక్ కంటెంట్స్ ఉంటే ఈజీగా ఎక్కిపోతుంది. సో దాని ద్వారా అది ఫాస్ట్గా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవాళ రేపు ఈ రీల్స్ చూస్తే మనము ఈ రీల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయండి, ఒక అట్రాక్టివ్ కంటెంట్స్ ఉండడము, ఒక భయాన్ని కలిగించే విధంగా ఉండడము, సిమిలర్గా మన ఎమోషనల్గా ఉండడము ఆర్ ఏదో డ్రామాటిక్గా ఉండడము. సో వీటి ద్వారా ఏంటంటే అది ఒక 30 సెకండ్స్లో సింపుల్గా చెప్పేయడం జరుగుతుంది. సో దాని ద్వారా పేషెంట్కో లేకపోతే పబ్లిక్కో అది ఒక అంటే అదే నిజము అనుకోవడము. అంటే మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారండి. ఇప్పుడు హెల్త్ పరంగా డైట్ పరంగానే చూడండి. ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, అది మన బరువుని అదుపులో ఉంచుతుంది అని చెప్తే ఎవ్వరు దాన్ని పట్టించుకోరు. ఆ రీల్ ఎప్పుడు వైరల్ కాదు. అలా కాదు, ఈ పదార్థం తింటే ఇది విష పదార్థము, మనకు ప్రాణానికి ముప్పు అనగానే అది దాని గురించి మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండానే ఆర్ ఆ సైంటిఫిక్గా ప్రూవన్ కాకుండానే అది మన మైండ్కి ఎక్కిపోవడము, అది మనము దాన్ని క్లిక్ చేయడము, సిమిలర్గా అది ఫార్వర్డ్ అవ్వడము ఆర్ ఈ వైరల్గా అయిపోవడం చేస్తుంటాం. సో ఒక ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని సైంటిఫిక్ అథెంటిసిటీ ఎంత ఉంది, సిమిలర్గా అది కరెక్టా కాదా అన్నది ఎవరు ఆలోచించరు. అది ఎంతవరకు మన ఎమోషన్ని తట్టుకుంటుంది, అంటే ఎంతవరకు మన భయభ్రాంతి కలిగిస్తుంది అన్నది దాన్ని బట్టి వైరల్ అవుతుందే తప్పితే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా లేదా అన్నది ఎవరు చూడట్లేరు.